రాత్రి సమయం 12 అవుతుంది. చుట్టూ అంతా నిశ్శబ్దం. ప్రపంచం మొత్తం నిద్రలోకి జారుకుంది. మీ శరీరం కూడా బాగా అలసిపోయి ఉంది. కళ్ళు మూసి హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఉంది. కానీ మీ మెదడు మాత్రం మీకు సెలవు ఇవ్వడం లేదు. సరిగ్గా మీరు పడుకోగానే అది తన డ్యూటీ మొదలు పెడుతుంది. గంటల కొద్దీ గడిచిపోతున్నా, ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం తప్ప మరేమీ వినిపించకపోయినా మీ లోపల మాత్రం ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. నేను ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. వాళ్ళు నన్ను చూసి నవ్వుకున్నారా? రేపు నా పరిస్థితి ఏంటి? నా కెరీర్ అసలు సెటిల్ అవుతుందా? ఇలా ఒకదాని తర్వాత ఒకటి అలల మీద అలల్లా ఆలోచనలు మిమ్మల్ని ముంచెత్తుతున్నాయి. గమనించారా? మీరు రోజంతా కష్టపడి పనిచేయడం వల్ల అలసిపోలేదు. మీరు కేవలం ఆలోచించి నిస్సత్తువుగా మారిపోయారు. దీన్నే మనం ఓవర్ థింకింగ్ అంటున్నాం. ఇది తెలివితేటలకు సంకేతం కాదు. ఇది మీ మనసు మీకు తెలియకుండానే మీ చుట్టూ అల్లుతున్న ఒక మాయాజాలం, ఒక ప్రమాదకరమైన ఉచ్చు. అసలు ఆలోచనకి, అతి ఆలోచనకి తేడా ఏంటో తెలుసా? సాధారణ ఆలోచన అనేది ఒక సమస్యను పరిష్కరించడానికి పుడుతుంది. అక్కడ ఒక సమస్య ఉంటుంది. దానికి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ తర్వాత పని మొదలు పెడతాం. కానీ ఓవర్ థింకింగ్ అలా కాదు. ఇక్కడ సమస్య కంటే ఊహలు ఎక్కువగా ఉంటాయి. ఒక చిన్న విషయాన్ని తీసుకొని దానికి లేనిపోని భయాలను జోడించి ఒక భయంకరమైన ఊహాలోకాన్ని సృష్టించుకుంటాం. ఇది ఒక సర్కిల్ లాంటిది. మొదలైన చోటకే మళ్ళీ వస్తుంది తప్ప ఎక్కడా ముగింపు ఉండదు. దీనివల్ల మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా? మన మెదడులో ప్రమాదాన్ని ఊహించే ఒక భాగం ఉంటుంది. అది ఎప్పుడూ అలర్ట్గా ఉండి మనల్ని భయపెడుతూనే ఉంటుంది. అదే సమయంలో నిర్ణయాలు తీసుకునే మరో భాగం స్తంభించిపోతుంది. అందుకే ఓవర్ థింకర్స్కి ఒక చిన్న ఫోన్ కాల్ చేయడం అన్నా, ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా కొండంత భారంలా అనిపిస్తుంది. మీరు బలహీనులు కావడం వల్ల ఇది జరగడం లేదు. మీ మెదడు అనవసరమైన విషయాల మీద హై అలర్ట్ మోడ్లో ఉండటం వల్ల ఇలా జరుగుతోంది. మన పురాణాల్లో కూడా దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఉంది. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు శత్రువుల బాణాలకు భయపడి ఆగిపోలేదు. యుద్ధం మొదలవ్వక ముందే తన మనసులో పుట్టిన ఆలోచనల యుద్ధంలో ఓడిపోయాడు. ముందున్నది నా వాళ్లే కదా, నేను వీళ్ళని ఎలా చంపగలను, దీనివల్ల వచ్చే పాపం ఏంటి అని ఊహల్లోనే కుంగిపోయాడు. అంటే మనిషిని నిజమైన పరిస్థితులు ఎప్పుడూ ఓడించవు. ఆ పరిస్థితుల గురించి అతను చేసుకునే భయంకరమైన ఊహలే అతన్ని బలహీనపరుస్తాయి. అసలు ఈ ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుంది అని లోతుగా ఆలోచిస్తే ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తాయి. మొదటిది, మన చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని మనమే నియంత్రించాలనే తపన. రెండోది, ఏదైనా తప్పు చేస్తామేమో అనే తీవ్రమైన భయం. ఇక మూడోది, గతాన్ని తలుచుకుంటూ జరిగిన తప్పులను మళ్ళీ మనసులో ప్లే చేస్తూ అక్కడే ఆగిపోవడం. గుర్తుంచుకోండి, గతాన్ని మార్చలేం, భవిష్యత్తును పూర్తిగా ఊహించలేం. ఈ 2 విషయాలు తెలియక మనసు వేసే ఉచ్చులో చిక్కుకొని వర్తమానాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం ఓవర్ థింకింగ్ అనే ఉచ్చులో ఎలా చిక్కుకుపోతున్నామో అని తెలుసుకున్నాం. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఈ మానసిక యుద్ధం నుండి బయటపడటం ఎలా? ఈ ఆలోచనల ప్రవాహాన్ని ఆపి మన మనసు మీద మనం అధికారాన్ని ఎలా సాధించాలి? దీనికి పరిష్కారం ఏదో మంత్రాల్లోనో తంత్రాల్లోనో లేదు. ఇది మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడంలోనే ఉంది. ఓవర్ థింకింగ్ను జయించడానికి కొన్ని శక్తివంతమైన సూత్రాలు ఉన్నాయి. వాటిని గనుక మీరు పాటిస్తే మీ మెదడు మీకు శత్రువులా కాకుండా ఒక అద్భుతమైన స్నేహితుడిలా మారుతుంది. మొదటి సూత్రం, చర్య నియమం. గుర్తుంచుకోండి, క్రియలేని ఆలోచన ఎప్పుడు ఆందోళనకే దారితీస్తుంది. మీరు ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు అది మిమ్మల్ని భయపెడుతుంటే వెంటనే ఆ ఆలోచన వచ్చిన 2 నిమిషాల్లో ఏదో ఒక చిన్న పని చేయండి. ఉదాహరణకు, రేపు ఆఫీస్లో ప్రెజెంటేషన్ గురించి భయమేస్తుంటే కేవలం ఆలోచిస్తూ కూర్చోకండి. వెంటనే లేచి ఒక చిన్న స్లైడ్ సిద్ధం చేయండి, లేదా ఒక పాయింట్ రాసుకోండి. ఎప్పుడైతే మీరు ఆలోచన నుండి చర్యలోకి మారుతారో అప్పుడు మీ మెదడులోని భయం మాయమై పురోగతి అనే భావన మొదలవుతుంది. పనిచేసే మనిషికి ఆలోచించే సమయం ఉండదు. అందుకే మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకోండి. రెండోది, పేరు పెట్టే సాధన. మన మనసు మనల్ని ఎలా మోసం చేస్తుందో గమనించండి. ఒక ఆలోచన రాగానే
అది నిజమని మనం నమ్మేస్తాం. కానీ ఇప్పటి నుండి అలా చేయకండి. ఒక నెగిటివ్ ఆలోచన రాగానే మనసులో గట్టిగా చెప్పుకోండి, ఇది నిజం కాదు, ఇది నా మెదడు సృష్టించిన ఒక ఊహ మాత్రమే, ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే. ఎప్పుడైతే మీరు మీ ఆలోచనకు ఒక ఊహ అని పేరు పెడతారో అప్పుడు దానికి ఉన్న శక్తి తగ్గిపోతుంది. మీరు ఆ ఆలోచన నుండి వేరుపడతారు. మీరు వేరు, మీ ఆలోచనలు వేరు అని గుర్తించడమే సగం విజయం. మూడోది, అత్యంత కీలకమైనది శ్వాస నియంత్రణ. ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు మన శరీరం స్ట్రెస్ మోడ్లోకి వెళ్తుంది. దీనిని ఆపాలంటే మీ శ్వాసను ఆయుధంగా వాడుకోండి. ఒక చిన్న టెక్నిక్ పాటించండి. 4 సెకండ్ల పాటు గాలిని లోపలికి తీసుకోండి, 4 సెకండ్లు ఆపండి, ఆ తరువాత 6 సెకండ్ల పాటు నెమ్మదిగా వదలండి. ఇలా చేస్తున్నప్పుడు మీ మెదడుకి ఒక బలమైన సంకేతం అందుతుంది, ఇక్కడ ఏ ప్రమాదం లేదు, నువ్వు సురక్షితంగా ఉన్నావు కాబట్టి శాంతించు అని. ఇది సైంటిఫిక్ గా నిరూపితమైన పద్ధతి. మీ శ్వాస మీద మీకు నియంత్రణ వస్తే మీ మనసు మీద మీకు అధికారం వచ్చినట్లే. 4వ సూత్రం, ఆలోచనను బయటకు తీయడం. మీ మెదడు ఒక క్లోజ్డ్ బాక్స్ లాంటిది. అందులో ఆలోచనలు తిరుగుతూ ఉంటే అవి చాలా పెద్దవిగా, భయంకరంగా కనిపిస్తాయి. అందుకే వాటిని బయటకు తీయండి. ఒక కాగితం తీసుకోండి, మీకు భయం కలిగిస్తున్న ప్రతి విషయాన్ని రాసేయండి. మనసులో ఉన్నప్పుడు కొండంతా అనిపించే సమస్య కాగితం మీదకు వచ్చినప్పుడు విసరంతా అనిపిస్తుంది. రాయడం వల్ల మీ మెదడుకి ఒక క్లారిటీ వస్తుంది. ఏది మీరు పరిష్కరించగలరో, ఏది మీ చేతుల్లో లేదో మీకు అర్థమవుతుంది. మీ చేతుల్లో లేని వాటి గురించి చింతించడం వదిలేయండి. చివరగా ఒక్క మాట, ఆలోచించడం జీవితం కాదు, జీవించడం మాత్రమే జీవితం. మనం రేపటి గురించి అతిగా ఊహిస్తూ ఈ రోజు మన ముందున్న అందమైన క్షణాలను కోల్పోతున్నాం. వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. ఈ నిమిషం మీ చేతుల్లో ఉంది. ఈ క్షణాన్ని మీరు అనుభవిస్తే భవిష్యత్తు తనంతట తానుగా అద్భుతంగా తయారవుతుంది. మనిషిని రోజంతా చేసే శారీరక శ్రమ అలసిపోయేలా చేయదు. అనవసరమైన ఆలోచనలే మనిషిని నిలువునా కుంగదీస్తాయి. ఇప్పటి నుండి అద్దం ముందు నిలబడి మీకు మీరు ఒక ప్రామిస్ చేసుకోండి, నేను ఎక్కువగా ఆలోచించను, నేను కేవలం సరిగ్గా ఆలోచిస్తాను అని. మీ జీవితం మీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. మీ ఆలోచనలను మార్చుకోండి, మీ ప్రపంచం మారిపోతుంది. ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యాన్ని ఇస్తే, మీ మనసుకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ మనసులో గూడు కట్టుకున్న ఆ భయంకరమైన ఆలోచన ఏంటో కామెంట్లో రాసి దాన్ని అక్కడే వదిలేయండి. చూద్దాం మనలో ఎంతమంది ఒకే రకమైన సమస్యలతో పోరాడుతున్నామో, ఒకరికొకరు తోడుగా ఎలా నిలబడతామో. మీ ప్రయాణం ప్రశాంతంగా సాగాలని కోరుకుంటూ సెలవు. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి. మీకు ఎక్కువగా వచ్చే ఆలోచన ఏది కామెంట్లో రాయండి. మనలో ఎంతమంది ఒకే సమస్యతో ఉన్నారో చూద్దాం.